హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టీ ప్రిపేర్ చేద్దాము. ఓల్డ్ టీ పౌడర్ ఇది వాఘ్ బక్రీ అంటారు. ఇప్పుడు మనము ఎంత పాలకి ఎంత వాటర్ వేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ఇంత మిల్క్ తీసుకున్నాం కదా, మాకు చాలా ఇంత. సపోజ్ ఈ మిల్క్ చిన్న దాంట్లో మనము మెజర్మెంట్ చేద్దాము. ఓకే, 1 కప్పు మిల్క్ కొద్దిగా వేసేస్తాం. 1 కప్పు మిల్క్, 1 కప్పుకి మిల్క్కి కొద్దిగా తక్కువ క్వాంటిటీతో వాటర్ కూడా మనము మిక్స్ చేద్దాము. కొద్దిగా ఇంత వేసినాం కదా, ఇది యాక్చువల్లీ 1 గ్లాస్ కదా. ఆల్మోస్ట్ 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసేయచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇది వాఘ్ బక్రీ అనేది మనకి చిక్కగా వస్తుంది. ఈ కప్పుతో మిల్క్, ఈ కప్పుతో వాటరు 2 ఈక్వల్గా వేయచ్చు. ఇంత అల్లం పీసు, ఓకేనా. ఇప్పుడు మనము ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఒక 4 మినిట్స్ మిల్క్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలి. తర్వాత చూడండి, ఇది వాఘ్ బక్రీ పౌడరు, వాఘ్ బక్రీ టీ పౌడర్ అంటారు. ఇది వచ్చేసిందని మనము 1.5 స్పూన్ వేద్దాం. ఇది 4 మినిట్స్ బాయిల్ అయినాక సెకండ్ ప్రాసెస్ ఏమంటే, ఈ కొద్దిగా అల్లము వద్దనే వాళ్ళు ఒక ఇలాచి వేసుకోవచ్చు. కానీ నేను ఇలాచి అల్లము 2 కలిపి వేస్తాను. ఫస్ట్ దాని ప్రాసెస్ ఎలా అంటే, ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇందులో మనము మెల్ట్ చేది పౌడర్ లాగా చేసుకోవచ్చు. కొంచెము ఫస్ట్ ఏం చేయాలి, ఇలా స్టోన్ ఉంటుంది కదా, స్టోన్ కింద ఏదైనా గ్రిప్ ఉంటే పర్వాలేదు. ఇక్కడ మనము ఫస్ట్ ఇలాచి కొడదాము. ఇందులో వద్దు, రోల్లో వద్దు. ఇలా ఫస్ట్ ఇది ఇలాచి అనేది బాగా పౌడర్ అయిన తర్వాత దాని మధ్యలో ఇది అల్లం ముక్క పెట్టాల. ఇది అల్లం ముక్క వేస్తాను. వెంటనే మనకి పాలు అనేది ఒక పొంగు వస్తాను. ఇలా బాగా ఒక అల్లం ముక్కని 2 పీస్గా అలా చేయకూడదు. కొంచెం ఇలా బాగా మెల్ట్ చేయాలి. మెల్ట్ చేసిన తర్వాత దీన్ని వెంటనే పాలు ఇలా పొంగుతాయి కదా, మనం ఫస్ట్ పొంగు వచ్చే టైంకి ఇలా సిమ్లో పెట్టుకొని ఇది వేసేసేయాలి. ఇది వేసిన వెంటనే ఇలా గరిటె తీసుకొని ఈ పాలు, ఈ అల్లము, లవంగా వేసినాం కదా, యాలక్కి వేసినాం కదా, ఇలా బాగా మిక్స్ చేయాలి పాలు. అప్పుడు మనకి చిక్కదనం అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి. మనం ఎందుకంటే ఈక్వల్గా వేసినాం వాటర్, అంటే 1 కప్పు మిల్క్కి 1 కప్పు వాటర్ వేసినాం కాబట్టి అయినా కూడా టీ చాలా టేస్ట్గా చిక్కగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసినామా. ఇప్పుడు సెకండ్ సారి పొంగు వచ్చే కొద్దికి మనం ఏం చేయాలా, టీ పౌడర్ వేయాలి. ఇది కొద్దిగా కలర్ తక్కువ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు 1 కప్పు టీ పౌడరు, 1 స్పూను టీ పౌడర్ అండ్ ఇంకొద్దిగా 1.5 స్పూన్ వేస్తే చాలు. ఇలా మిక్స్ చేసినాక కొద్దిగా బాయిల్ అవ్వాలి. ఇది బాయిల్ అయినాక అంతవరకు మేమేం చేయాలి, మేము మా ఫేసులు చూపించి మేము మాట్లాడతాం. ఇక్కడ పొంగిపోతాను ఫ్రెండ్స్, కెమెరామెన్ సైడ్ ఇక్కడ చూపించు. ఇప్పుడు మనకి టీ బాయిల్ అయింది. ఈరోజే కరెక్ట్గా కరెంటు లేదు, మేము టీ చేద్దామనే టైంకి వర్కర్ కూడా ఇప్పుడు వచ్చింది. సరే, ఇది ఎందుకంటే ఆనియన్ పకోడా చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్. ఆనియన్ పకోడా అంటే ఇందులో కొద్దిగా రైస్ ఫ్లో తీసుకొని చిల్లీ ఆనియన్స్ వేసేసి బాగా గట్టిగా మిక్స్ చేసి
దాన్ని పలుసుగా తట్టేసి ఆయిల్ వేస్తే ఆనియన్ పకోడా అయితే బాగుంటుంది. ఆనియన్ పకోడా కాదు, ఆనియన్ నిప్పట్టులాగా అవుతుంది. అంతే, ఉప్పు, పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చాలు, ఇంత మిక్స్ అయింది, మంచి కలర్ వచ్చింది కదా. దీన్ని మనం ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ చేసేటప్పుడు కూడా మనకి ఒక ప్రాసెస్ ఉంది, మెయిన్ ప్రాసెస్. ఇంతవరకు మనం షుగర్ యాడ్ చేయలేదు. ఇప్పుడు చాలు ఇంతసేపు. ఇప్పుడు ఎంతసేపు టైం అయిందో చూసుకోండి మీరు. ఏమండి రా, ఇక్కడ ఫోన్ పట్టుకుందాం. ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఇప్పుడు మనము ఇందులోకి షుగర్ యాడ్ చేద్దాం. 1 స్పూను తీసుకోండి, ఒక 1.5 స్పూన్ చాలు. స్వీట్ కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనము టీలోకి వేస్తే పాకంలాగా ఉంటుంది. మనం సపరేట్గా తీసుకుంటున్నాం కాబట్టి బాగా టేస్ట్గా ఇంకా చిక్కగా వస్తుంది. ఇది ఫుల్ హై ఫ్లేమ్ ఇచ్చేసి లాస్ట్ మనం రిమూవ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టి రిమూవ్ చేయాలంటానంటే, ఇప్పుడు మనకి ఇది మళ్ళీ ఇక్కడ మనము ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఇది బాగా టేస్ట్ చిక్కగా రావడానికి మళ్ళీ మనం దీన్ని తిరగొడతాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్సీగా ఉంటాయి, కొంచెం పట్టుకునే బాగుంటాయని మేము అన్నిటికీ చిన్న చిన్న బకెట్స్ వాడతాం ఫ్రెండ్స్. వేడిగుంది ఫ్రెండ్స్, చేయి మీద కూడా పోసుకున్నాను. ఇలా బాగా ఒక 3-4 టైమ్స్ తిరుగుకొట్టాలి. తిరుగుకొట్టిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇలా సాసర్ తీసుకోనండి. ఇలా సాసర్ తీసుకొని ఇందులో 2 కప్స్ పెట్టేసి మనము చూడండి, నేను సేమ్ వాటర్ వేసినాను, అయినా కూడా ఇంత బాగా చిక్కగా వస్తుంది. ఈక్వల్గా వేసినాను వాటరు. వేడి టీ రెడీ. ఓకే, ఇవన్నీ ఇక్కడ పెట్టేసి తొందరగా ఎక్కడ పని అక్కడే వదిలేసి ఫ్రెండ్స్ మనము వెంటనే కూర్చొని హాయిగా తాగదాము. వెళ్దాం పదండి హాల్లోకి. ఫుల్ చెమట కూడా వచ్చిందండి. రండి ఫ్రెండ్స్, తాగదాము. రండి తాగదాము. మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టా. ఏమో నేను బొట్టు పెట్టుకోలేదే. ఒక నిమిషం పట్టుకో గట్టిగా. సారీ ఫ్రెండ్స్, నేను స్టిక్కర్ పెట్టుకోండిలా. ఓకే, ఇప్పుడు టీ తాగుతాము. తాగండి, ఇలా కొట్టండి. చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, ఇలా చేయండి. ఎలా ఉంది? సూపర్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్ కదా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్. మా వ్లాగ్ నచ్చితే మేము మళ్ళీ చేస్తాము. ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. చెప్పు బాయ్, చెప్పు బాయ్.